హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మటన్ టిల్లీ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మటన్ టిల్లీ ఫ్రై బాలింతలకు, ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి, బ్లడ్ తక్కువ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది. బ్లడ్ తొందరగా ఇంక్రీజ్ అవుతుంది. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇందులో మనం చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, టిల్లీని కూడా వేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకొక సైడుకి తిప్పుకొని 5 నిమిషాలు ఉడికించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ టిల్లీ చల్లారిన తర్వాత పైన ఉన్న లేయర్ని మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం పుదీనా, ఆనియన్స్, పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 లవంగాలు, 1 ఇలాచీ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ పుదీనా వేసుకొని పుదీనా కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్, పచ్చిమిర్చిని మగ్గనివ్వాలి. చిటికెడు పసుపు, వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక్కసారి కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టిల్లీ ముక్కలను ఈ ఆయిల్లో వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ టిల్లీ ముక్కలు ఫ్రై అయ్యాక మనకు గోట్ లివర్ లాగానే కనిపిస్తుంది. గోట్ లివర్కి టిల్లీకి టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. బ్లడ్ ఇంక్రీజ్ అవ్వడానికి నేను చాలాసార్లు ఈ టిల్లీ ఫ్రైని ప్రిఫర్ చేశాను. మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ కామెంట్ చేయండి. వారానికి 2 సార్లు ఈ టిల్లీ ఫ్రైని తినడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఈ టిల్లీ ఫ్రై అయ్యాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. రుచికి సరిపడా కారం వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. అందులోనే మనం చిన్నగా తరుముకున్న కొత్తిమీర వేసుకొని కొత్తిమీర మగ్గాక చిటికెడు ధనియాల పౌడర్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీ యమ్మీ మటన్ టిల్లీ ఫ్రై తయారైంది. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేయచ్చు, లేకపోతే అన్నంలోకి, చపాతీలోకి అయినా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.